హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి 10th క్లాస్ బోర్డు నుంచి అదేవిధంగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఈ యొక్క ఏవైతే ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి వాటి యొక్క డేట్స్కి సంబంధించి అఫీషియల్గా మనకి డేట్స్ అయితే వచ్చాయండి. సో అవి కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏంటి ఆ డేట్స్ అనేవి అంతా కూడా మన వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. సో ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు క్లోజ్ అవబోతుంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మరి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మార్చి ఒకటి నుంచి ఇంటర్ పరీక్షలు అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్ గా చూసినట్లయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా మండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి వినిపించింది. ఓకేనా. సో ప్రభుత్వం ఆమోదం పొందితే మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. మీకు మార్చి 1 నుంచి మార్చి 20 కల్లా కూడా మీకు ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయితే అయిపోతాయండి. ఆ తర్వాత మీకు ఏపీ సెట్ లాంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సరేనా. దీంతో పాటే ప్రభుత్వం ఆమోదం పొందింది. పర్యావరణ మానవ విలువలు నైతిక పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీలను నిర్వహించనున్నారు. అంటే ఇక్కడ మనకి ఏవైతే ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇంకా హ్యూమన్ వాల్యూస్ సంబంధించిన సబ్జెక్ట్స్కి ఫిబ్రవరి 1 ఇంకా ఫిబ్రవరి 3 అయితే మాత్రం మనకి ఎగ్జామినేషన్స్ అయితే పెట్టబోతున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉండనున్నాయి. అయితే పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం ఆమోదం లభించి తర్వాత అధికారులకు అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అంటే మనకి తొందరలోనే అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క టైం టేబుల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం, అదే విధంగా మనకి బోర్డ్ ఎగ్జామినేషన్స్ కోసం. దీంతో పాటే చూసుకున్నట్లయితే నవంబర్ 21 తేదీల్లో ఫీజుల చెల్లింపే గడువు ముగిసింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ విద్యార్థుల ఫీజులు చెల్లింపే తేదీలను విడుదల చేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ₹1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా పరీక్షల ఫీజు చెల్లించడానికి అనుమతించారు. అయితే ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ ఏదైతే ఫీజు ఉంటుందో, సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి కంప్లీట్ చేస్తారండి. సో మీరు ఇంకా పే చేసుకోకపోయినట్లయితే మీరు ₹1000 అంటే ఫైన్తో పే చేయాలన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు పే చేయాలనుకున్నట్లయితే ఇక ఇది 10th క్లాస్ సంబంధించింది. సో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి అదే మీకు ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మార్చి 1 నుంచి మార్చి 20 వరకు అయితే ఉంటాయి. సో ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 అయితే మాత్రం మీకు ఏవైతే ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఇంకా దీంతో పాటే హ్యూమన్ ఎథిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటుంది. సో ప్రాక్టికల్స్ కూడా మీకు ఫిబ్రవరి 10 నుంచి అయితే కండక్ట్ చేసి మీకు రెడీ చేస్తారనమాట. సరేనా. ఇక 10th క్లాస్ విద్యార్థులు చూసుకున్నట్లయితే మార్చి 15 నుంచి 10th పరీక్షలు అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్టికల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఏపీలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు వచ్చే ఏడాది మార్చి 15 నుంచి నిర్వహించినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ నెల ప్రారంభంలో 10వ తరగతి పరీక్షలో ప్రభుత్వం పాఠశాలలు చదివే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు. ఆల్రెడీ 100 days ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి 100 days యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక స్కూల్కి అయితే అవి వచ్చేసాయి అనమాట. సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా మార్చి 15 నుంచి మీకైతే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. అయితే ఈ నెల 1 నుంచి మార్చి 10 వరకు కూడా ఈ యాక్షన్ ప్లాన్ని రూపొందించారు. మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విద్యా సంవత్సరం ఈ విద్యార్థులకు కొత్త సిలబస్ పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్సైట్లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కులు, వెయిటేజ్ వంటివి అప్లోడ్ చేశారు. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్కి సో ఇక్కడ ఏదైతే మనకి సంబంధించి ఎస్బీఐపీ అయితే ఉంటుంది కదా, సో స్టేట్ బోర్డ్ అని చెప్పేసి, సో బోర్డ్ ఆఫ్ టెక్నిక్, సో మనకి ఏదైతే 10th బోర్డు ఉంటుందో సో ఆ వెబ్సైట్ లింక్ అని డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అందులో వచ్చేసరికి మనకి ఇక్కడ మోడల్ పేపర్లు, అదేవిధంగా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, సో అలాంటివన్నీ కూడా అప్లోడ్ చేశారంట. సో ఎవరైనా యూస్ఫుల్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉందండి. సో మీకు పూర్తి సమాచారాలు అంతా కూడా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకపోతే మీరు 10th క్లాస్ కానివ్వండి, మీకు సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ డేట్స్ కానివ్వండి, టైం టేబుల్ కానివ్వండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి మీకు తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు అయితే వస్తాయి.